పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా రాజా సాబ్ తీయడం అన్నది ఊహించనిది. అనుకోకుండా ఈ కాంబినేషన్ సెట్ అయింది. కామెడీ నేపథ్యం గల హారర్ చిత్రాలను ప్రభాస్ లైక్ చేసే హీరో కావడంతో మారుతికి ఈ ఛాన్స్ దక్కింది అన్నది కాదనలేని వాస్తవం. ఈ కాంబినేషన్లో సినిమా ప్రచారం మొదలైన కొత్తల్లో కొన్ని విమర్శలు కూడా తెరపైకి వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతితో ఏ తరహా సినిమా తీస్తాడు అన్నది ప్రధానంగా హైలైట్ అయింది. మెగా కాంపౌండ్కు చెందిన మారుతికి బన్నీ అవకాశం ఇవ్వకుండా ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఏంటి అనే సందేహం కూడా వ్యక్తమైంది. కారణాలు ఏవైనప్పటికీ మారుతికి దర్శకుడిగా మంచి అవకాశం ఇది. రాజా సాబ్ సక్సెస్ అన్నది అతడిని స్టార్ డైరెక్టర్ల జాబితాలో నిలబెట్టే చిత్రం అవ్వాలి. ఇంతవరకు మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో స్థానం సంపాదించని సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొంతమంది దర్శకులు మాత్రమే ఆ రేసులో ఉన్నారు. వాళ్లతోనే రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి స్టార్లతో మారుతికి అవకాశాలు రావాలంటే రాజా సాబ్ సక్సెస్ అన్నది అత్యంత కీలకం. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ 2000 కోట్ల పైనే. కానీ రాజా సాబ్ యూనివర్సల్ కాన్సెప్ట్ కాదు కాబట్టి ప్రభాస్ మార్కెట్ ఆధారంగా బేరీజు వేయడానికి లేదు. ఈ నేపథ్యంలో మారుతి తన కథాబలం ప్రభాస్ ఇమేజ్తో మెప్పించగలిగి మంచి వసూళ్లు సాధించిన చిత్రంగా అందించాలి. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. అలాగైతే సినిమా 1000 కోట్లు రాబట్టి అప్పుడే మారుతి స్టార్ డైరెక్టర్ లీగ్లోకి చేరేది. బన్నీ, చరణ్లతో సినిమాలు తీయాలి అన్నది మారుతికి ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల సాకారం అవ్వాలి అంటే రాజా సాబ్ సక్సెస్ అత్యంత కీలకం.